మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈరోజు స్పెషల్ రెసిపీ ఆలు పాలక్ ఫ్రై. ఆకుకూరను విడిగా తినడానికి ఇష్టపడని వారు ఇలా ఫ్రై చేస్తే ఖచ్చితంగా ఇష్టపడతారు. చాలా సింపుల్ రెసిపీ అండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కూర తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పసుపు, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 కట్టల పాలకూరను తీసుకుని శుభ్రంగా కడుక్కుని సన్నగా కట్ చేసుకుని ప్యాన్లోకి వేసుకోవాలి. సన్నటి సెగ మీద ఈ పాలకూరని బాగా వేయించుకోవాలి. ఒకసారి పాలకూర బాగా మగ్గిన తర్వాత 1 కప్పు ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కూరకు సరిపడినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చిటికెడు ఇంగువ. ఇష్టం లేని వారు ఇంగువని స్కిప్ చేయొచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఆలూ పాలక్ ఫ్రై రెడీ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారుగా ఎంత సింపుల్గా ఆలూ పాలక్ ఫ్రైని తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. తర్వాతి ఎపిసోడ్లో నేను పల్లీల పొడిని తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివ నాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.